ఒకప్పుడు సినిమా అంటే కేవలం వినోదం కాదు. అది ఒక వేడుక, ఒక అనుభవం, ఒక ట్రెడిషనల్. శుక్రవారం వచ్చిందంటే చాలు కొత్త సినిమా రిలీజ్ అంటే థియేటర్ మొత్తం లైన్లు కిలోమీటర్ల వరకు కనిపించేవి. ఇక టికెట్ కోసం గంటల తరబడి క్యూ లైన్లలో ఉండేవాళ్ళం. బ్లాక్ లో అయినా టికెట్ దొరికితే అది కూడా ఒక విజయమే. ఫస్ట్ షో సినిమా చూడాలని అది కేవలం ఒక షో కాదు, అది ఒక ఎమోషన్. హీరో ఎంట్రీకి థియేటర్ కనిపించేది. పేపర్లు ఎగరవేసి ఫ్యాన్స్లు, కేకలు, విజిల్స్, ఆ కలకాలం మధ్య సినిమా చూడడం అది ఒక సామూహిక అనుభవం. కానీ ఇప్పుడు ఆ థియేటర్లన్నీ మూగబోతున్నాయి. ఖాళీ సీట్లు, మసకబారిన స్క్రీన్లు, ఎప్పుడు నిండిపోయే హాళ్లు ఇప్పుడు ఆ ప్రతిధ్వనులతో నిండలేకపోతున్నాయి. ఎలా జరిగింది? ఇప్పుడు మొదలైన ఈ మార్పు అసలెందుకు? ప్రపంచం మారిందా లేక టెక్నాలజీ మన జీవితాన్ని మార్చిందా? సినిమా చూసే విధానం కూడా మారిపోయిందా? ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చాక ఒక చిన్న స్క్రీన్ కానీ అంతులేని కంటెంట్, ఒక క్లిక్ అంతే సినిమా మన చేతిలోకి వచ్చేస్తుంది. ఇంటి సౌకర్యం, పాజ్ చేసే స్వేచ్ఛ, రివైండ్ చేసే అవకాశం, ఎప్పుడైనా ఎక్కడైనా చూడగలే స్వేచ్ఛ, ఇది ప్రతి ప్రేక్షకునికి ఒక కొత్త ప్రపంచాన్ని ఇస్తుంది. అదే సమయంలో సినిమా థియేటర్ కు పోయి ఒక పెద్ద సవాలు విసిరింది. ఇప్పుడు ప్రతి ప్రేక్షకుడు ఆలోచిస్తుండు, థియేటర్ కు ఎందుకు వెళ్ళాలి? టికెట్ ధరలు ఇంత పెరిగినాయి. ఒక కుటుంబం వెళ్ళాలంటే అంత చిన్న ఖర్చు కాదు. మామూలుగా పాప్కార్న్ ధరలు, పానీయాలు, పార్కింగ్ అన్ని కలిపితే ఒక సినిమాకు ఒక లగ్జరీగా మారిపోతుంది. ప్రతి సినిమా కూడా థియేటర్ అనుభవానికి తగ్గినట్టుగా ఉండడం లేదు. కొన్ని సినిమాలు ఓటీటీలో చూసినా సరిపోతాయని ప్రేక్షకులకు అనిపిస్తుంది. ఇంకా ఒక నిజం ఉంది, కోవిడ్ మహమ్మారి వచ్చినప్పటి నుంచి ప్రపంచం అంతా ఆగిపోయింది. ఇక థియేటర్లు అయితే మూసుకుపోయాయి. సినిమా పరిశ్రమ ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. ఆ సమయంలోనే ఓటీటీ ప్లాట్ఫామ్స్ మాత్రమే ప్రేక్షకుడికి సహాయం చేశాయి. మనమంతా అలవాటు పడ్డాం కాబట్టి ఇంట్లోనే సినిమా చూస్తున్నాం. ఇక థియేటర్ లోకి తిరిగి తెరిచినప్పుడు ప్రేక్షకుడు మాత్రం పూర్తిగా తిరిగి రాలేదు. ఎందుకంటే మన అలవాట్లు మారిపోయాయి. కానీ థియేటర్ అనుభవం దాన్ని ఎవరూ పూర్తిగా భర్తీ చేయలేరు. పెద్ద స్క్రీన్ మీద సినిమా చూడడం, డాల్బే సౌండ్ లో ప్రతి డైలాగ్ వినిపించడం, మన చుట్టూ ఉన్న ప్రేక్షకులతో కలిసి నవ్వడం, ఏడవడం, అది ఒక ప్రత్యేకమైన అనుభవం. ఒంటరిగా ఫోన్ లో చూసి సినిమా అది ఒక వినోదం మాత్రమే. కానీ థియేటర్ కు పోయి చూసే సినిమా అది ఒక ప్రయాణం. అయితే సినిమా నిజంగా చనిపోతుందా? లేదా సినిమా ఇప్పటికీ చనిపోదు, కానీ థియేటర్ అనుభవమే మారుతుంది. ఇప్పుడు ప్రతి ప్రేక్షకుడు ఎంపిక ఎక్కువ చేసుకుంటున్నది, ప్రతి సినిమా కోసం థియేటర్ కు వెళ్ళాలా లేదా కేవలం ఈవెంట్ల సినిమాల కోసం మాత్రమే వెళ్తున్నాడు. పెద్ద సినిమాలు, భారీ విజువల్స్, అద్భుతమైన అనుభవం ఇచ్చే కథలు, అలాంటి సినిమాలు మాత్రమే థియేటర్లలో మళ్ళీ నిండుతున్నాయి. హీరోల భారీ ఎంట్రీలు, పాన్ ఇండియా సినిమాలు, విజువల్ స్పెక్టాకిల్స్ ఇవి ఇంకా థియేటర్లను బ్రతికిస్తున్నాయి. అయితే చిన్న సినిమాలు కంటెంట్ బాగున్నా అవి ఎక్కువగా ఓటీటీ వైపు వెళ్ళిపోతున్నాయి. ఇది మంచి మార్పా మరి చెడ్డు మార్పా? ఒక పరిణామం. సినిమా తన రూపాన్ని మార్చుకుంటుంది. ప్రతి కాలానికి తన మాధ్యమం ఉంటుంది. ఒకప్పుడు రేడియో, ఆ తర్వాత టెలివిజన్, ఇప్పుడు డిజిటల్ ప్రపంచం. సినిమా కూడా ఆ మార్పులోనే భాగం అయిపోయింది. కానీ ఒక ప్రశ్న మాత్రం మిగిలి ఉంది, మన థియేటర్ అనుభవాన్ని కోల్పోతున్నామా లేదా మనమే దాన్ని వదిలేస్తున్నామా? ఒక థియేటర్లలో కూర్చొని పూర్తిగా లైట్లు ఆరిపోయినప్పుడు, స్క్రీన్ వెలిగినప్పుడు మన జీవితాన్ని మర్చిపోయే ఆ క్షణం అది కూడా ఎక్కడ దొరకట్లేదు. అది ఇంట్లో కాదు, ఫోన్ లో కాదు, కేవలం థియేటర్ లోనే ఉంటుంది. కాబట్టి సినిమా చనిపోలేదు, థియేటర్లు కూడా పూర్తిగా చనిపోవు, కనుమరుగు అవుతున్నాయి. మరింత మెరుగైన అనుభవం ఇవ్వాల్సి ఉంటుంది. ప్రేక్షకుడు ఎంతో ఆకట్టుకోవాల్సి ఉంటుంది. తక్కువ ధరలు, మంచి సౌకర్యాలు, మరింత ఇమ్మర్స్ అనుభవం, ఇవన్నీ మనకు అవసరం. మనము ఒక్కసారి ఆలోచించాలి, సినిమా అంటే కేవలం కంటెంటే, అది ఒక అనుభవం. ఆ అనుభవాన్ని బ్రతికించాలంటే మనము థియేటర్ కి వెళ్ళాలి. ఎందుకంటే ఒక స్క్రీన్ మీద సినిమా చూడడం, మరొక స్క్రీన్ మీద సినిమా అనుభవించడం సినిమా థియేటర్లలో స్పెషాలిటీ. మరి ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటో మా కామెంట్ బాక్స్ లో చెప్పండి. మరిన్ని మూవీ అప్డేట్స్ మరియు మూవీ రివ్యూల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.